कैमरा कैमरा डाउन भाई भाई ओके ओके कैमरा వెనక్కి జూమ్ చేసుకో ఓకే ఏ లక్ష్మణ్ లక్ష్మణ్ గురువారం కొంచెం 2000 చేస్తున్నారు ఆయన స్టీరింగ్ మీద కూర్చొని అండి నలుగురు ఒక బస్సులో సార్ అందరూ చూడండి ఇంకోటి అందరు టికెట్లు పట్టుకోండి ఒకసారి చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి కార్డు పట్టుకున్న వాళ్ళకి బస్సు ఫ్రీ రాదు. ఓకే థ్యాంక్ యూ. బస్సు కనబడాలి. స్త్రీ శక్తి పేరుతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయం
రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా శక్తికి ఒక చోదక శక్తిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా తను కష్టపడేటువంటి రూపాయి 2 రూపాయలు సంపాదించుకునేటువంటి జీతంలో ప్రతిసారి కూడా ఏదైతే ప్రయాణం త్వరతో ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక శక్తిగా మారాలనేటువంటి దృక్పథంతో, ఒక ఆలోచనతో, ఎంత భారం అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దాదాపు 1300 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ని రూపకల్పన చేసి జీరో ఫేర్ పేరుతో రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి ప్రయాణం చేయాలన్నా ఉచితంగా అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా మహిళల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి విధంగా ఈ పథకం ఉంది. ఇదొక గేమ్ చేంజర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా గుంటూరు నగరంలో ప్రత్యక్షంగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. శానిటరీ వర్కర్సు వాళ్ళు ఉదయాన్నే లేచి కష్టపడేటువంటి ప్రతి ఒక్క శానిటరీ వర్కర్ కూడా ఉదయాన్నే తను పని చేసుకోవడానికి ఇక్కడి నుంచి గోరంట్ల లాంటి ప్రాంతాలు, దూర ప్రాంతాలకు వెళ్ళి ఉదయాన్నే పని చేసుకోవాలి. ప్రతిరోజు కూడా 60 నుంచి 70 రూపాయలు ఒక పూట డ్యూటీకి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెలకి 2000 రూపాయలు వాళ్ళ జేబులో సంపాదించేటువంటి 11-12 వేలలో 2000 రూపాయలు పోగొట్టుకుంటా ఉన్నారు. అటువంటి వందలాది అక్కా చెల్లెలకి ఇదొక సువర్ణ అవకాశంగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తుకు ఒక పునాది కాబోతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా లోకం యావత్తు కూడా ఈరోజు సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈ స్వాతంత్ర శుభవేళ ఈరోజు మహిళలకి ఒక వరాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రసాదించారు. సూపర్ 6లో భాగమైన ఫ్రీ బస్ని శ్రీ శక్తి అనే పేరుతో ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మహిళామణి స్వాగతిస్తుంది, వారింట ఒక వరంగా భావిస్తూ ఉంది. మరి 8 నుంచి 9,000 రూపాయలు నెల జీతం పొందుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి, ఆడవారికి ఇది చాలా చాలా ఊరట కలిగించే ఒక పథకంగా మనం భావించవచ్చు. ఒక్క సూపర్ డీలక్స్ మినహాయిస్తే, ఏసీ బస్సులు మినహాయిస్తే ప్రతి ఒక్క ఆర్టీసీ బస్సులో కూడా ఉచితంగా ఇంటర్ స్టేట్ ఎక్కడైనా కూడా విత్ ఇన్ ద స్టేట్ ప్రయాణించే ఒక సౌలభ్యాన్ని కేవలం ఏదో ఒక గుర్తింపు కార్డుని వాళ్ళు పట్టుకొని తీసుకెళ్తే వాళ్ళకు ఉచితంగా ఈ బస్సు ప్రయాణం కలిగించే ఒక సౌకర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇవ్వడం అనేది ఒక వరంగా మనం భావించవచ్చు. ప్రతి ఒక్క స్త్రీమూర్తి దీన్ని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా మా పశ్చిమ నియోజకవర్గ మహిళల తరపున, అదేవిధంగా యావత్ రాష్ట్ర మహిళల తరపున చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ అందరం కూడా సంతోషంగా ఉన్నాం. థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పుకుంటున్నాం.